హలో! ఈ వీడియో సెషన్‌లోని ప్రతి ఒక్కరికి వివిధ రకాల వైరింగ్ నిర్వహణ మరియు వైరింగ్ మరమ్మతుల గురించి మాట్లాడుకుందాం. ఉదాహరణకు, మేము బ్యాటరీల యొక్క 2 టెర్మినళ్లను పరిశీలించినప్పుడు, ఒకటి సానుకూలంగా పనిచేస్తుంది మరియు మరొకటి DC సరఫరాగా గుర్తించబడే ప్రతికూల టెర్మినల్‌గా పనిచేస్తుంది. AC సరఫరాలో ప్రస్తుత దిశ స్థిరంగా ఉండదు, ఎందుకంటే ప్రతి చక్రానికి ప్రస్తుత దిశ రివర్స్ అవుతుంది. అందువల్ల ఏదైనా పరికరం యొక్క ఆపరేషన్ కోసం సరైన కనెక్షన్ల కోసం దాని టెర్మినల్స్ యొక్క ధ్రువణాలను తప్పనిసరిగా గుర్తించాలి. ధ్రువణ పరీక్షను అనుభవించకుండా ఇంట్లో తగిన కనెక్షన్లు చేయకపోతే అది షార్ట్ సర్క్యూట్లో ముగియొచ్చు. కాబట్టి అటువంటి పరిస్థితులు నివారించడానికి మేము దాని ఆపరేషన్కు ముందు ప్రతి పరికరం కోసం ధ్రువణ పరీక్ష నిర్వహిస్తాం. DCలో ధ్రువణతను తనిఖీ చేయడానికి 1. మల్టీమీటర్ను తగిన పరిధితో DC మోడ్లో సెట్ చేయండి. 2. రీడింగులు సానుకూలంగా ఉంటే టెర్మినల్స్ మధ్య సానుకూల మరియు ప్రతికూల ప్రోబ్లను ఉంచండి. మీరు ఉంచిన ఎరుపు మరియు నలుపు ప్రోబ్లు వరుసగా ధనాత్మక మరియు ప్రతికూల టెర్మినల్లు సరైనవి. 3. రీడింగులు ప్రతికూలంగా ఉంటే మీరు ధ్రువణతను తిప్పికొట్టారు. మీరు ధ్రువణాన్ని రివర్స్ చేయాలి. ACలో ధ్రువణతను తనిఖీ చేయడానికి 1. ACలో DCలో వలె ధ్రువణతను తనిఖీ చేయడానికి మల్టీమీటర్ను ఉపయోగించడం సాధ్యం కాదు. AC మారుతున్న ధ్రువణత లేదా ప్రత్యామ్నాయాన్ని కలిగి ఉన్నందున నియాన్ టెస్టర్ లేదా టెస్ట్ క్లాంప్ ఉపయోగించి వైర్ ఫేజ్ లేదా న్యూట్రల్తో కనెక్ట్ చేయబడిందో లేదో మీరు తనిఖీ చేయొచ్చు. సర్క్యూట్ ఆన్లో ఉంచాలి. కండక్టర్లో ఉంచినప్పుడు నియాన్ టెస్టర్ మెరుస్తున్నట్లయితే అది ఒక దశ కండక్టర్. దీపం వెలిగించకపోతే అది తటస్థ కండక్టర్ అని అనిపిస్తుంది. అదేవిధంగా టెర్మినల్స్పై ఉంచడం ద్వారా దశ మరియు తటస్థ టెర్మినల్ను కనుగొనడానికి పరీక్ష దీపం కూడా ఉపయోగించబడుతుంది. 220 వోల్టులతో కూడిన 2 దీపాలు సిరీస్లో అనుసంధానించబడి 3 దశల వ్యవస్థలో లైన్ వోల్టేజ్ను తనిఖీ చేయడానికి ఉపయోగించబడతాయి. కంటిన్యూటీ టెస్ట్, కొనసాగింపు పరీక్ష. దాని పేరు సూచించినట్లుగా వైర్లు, ఫ్యూజులు మరియు ఎలక్ట్రానిక్ భాగాలలో కరెంటు యొక్క కొనసాగింపును పరీక్షించడం. సరళంగా కరెంటు స్వేచ్ఛగా ఒక చివరి నుండి మరొక వైపుకు ప్రవహిస్తుందో లేదో నిర్ణయించడం. కంటిన్యూటీ అనేది క్లోజ్డ్ ఎలక్ట్రికల్ సర్క్యూట్లో ఎంత రెసిస్టెన్స్ ఉందో తనిఖీ చేయడం. మల్టీమీటర్తో తనిఖీ చేయడానికి ఇది ఒక ముఖ్యమైన అంశం, ఎందుకంటే పేలవమైన కొనసాగింపు మంటలు, షాక్లు లేదా మీ ఎలక్ట్రికల్ పరికరాలకు నష్టం కలిగించవచ్చు. కొనసాగింపు పరీక్షను ఎలా కొనసాగించాలో చర్చిద్దాం. 1. తనిఖీ చేయవలసిన సర్క్యూట్ నుండి వైర్ లేదా ఫ్యూజును పూర్తిగా తొలగించండి. 2. మల్టీమీటర్ను కంటిన్యూటీ మోడ్లో సెట్ చేయండి. సాధారణంగా కంటిన్యూటీ మోడ్లో సౌండ్ సింబల్ ఉంటుంది. 3. ఎరుపు మరియు నలుపు ప్రోబ్లను తగిన భాగాలలో మల్టీమీటర్లోకి చొప్పించండి. బ్లాక్ కార్డ్ను కామ్ అని లేబుల్ చేసిన స్లాట్లోకి మరియు రెడ్ కార్డ్ని MAV లేదా AV అని లేబుల్ చేసిన స్లాట్లోకి ప్లగ్ చేయండి. 4. మల్టీమీటర్స్ ప్రాప్స్ పనిచేస్తున్నాయని నిర్ధారించుకోవడానికి వాటి మెటల్ భాగాలను కలిపి తాకండి. కంటిన్యూటీ సెట్టింగ్ సరిగ్గా పనిచేస్తుందని సూచించడానికి సిగ్నల్ బావుంటే చాలా మల్టీమీటర్లు కూడా బీప్ అవుతాయి. కాకపోతే మీ టెర్మినల్స్ ప్లగిన్ చేయబడిన పోర్ట్లను తనిఖీ చేయండి, లేదా ప్రోబ్లను భర్తీ చేయండి, లేదా మల్టీమీటర్ యొక్క బ్యాటరీని తనిఖీ చేయండి. వైర్లలో కండక్టర్ల 2 చివర్లలో మల్టీమీటర్ ప్రోబ్స్ ఉంచండి. మీరు బీప్ సౌండ్ స్పష్టంగా విన్నట్లయితే వైర్లోని కండక్టర్ బావుందని అనిపిస్తుంది, నష్టం జరగదు. బీప్ శబ్దం జరగకపోతే వైర్లలో నష్టం లేదా నిలిపివేత ఉన్నట్లు చూపిస్తుంది. వైర్ను మంచిదానితో భర్తీ చేయండి. ఎలక్ట్రికల్ వైరింగ్ నిర్వహణ. మన రోజువారీ జీవితాలు విద్యుత్ వ్యవస్థపై ఎక్కువగా ఆధారపడి ఉంటాయి. ఇది నివాసితుల భద్రత మరియు ఇంటి నిర్మాణ సమగ్రత రెండిటికీ అద్భుతమైన పని క్రమంలో ఉంచాలి. ఒక అర్హత కలిగిన ఎలక్ట్రీషియన్ పాడైపోయిన విద్యుత్ వైర్లను సరిచేయాలి, ఎందుకంటే అవి ప్రమాదకరంగా ఉంటాయి. వారు పనిచేయకపోవడం యొక్క ఏవైనా సంకేతాలను ప్రదర్శిస్తే ఏవైనా ప్రమాదాలు నివారించడానికి వీలైనంత త్వరగా వాటిని మార్చాలి. బాగా నిర్వహించబడే విద్యుత్ వ్యవస్థ ఎక్కువసేపు ఉంటుంది మరియు మీ ఇల్లు సురక్షితంగా ఉందని మీకు మనశ్శాంతిస్తుంది. సాధారణ తనిఖీ.
వ్యక్తిగత ఆరోగ్యం మాదిరిగానే మీ ఎలక్ట్రికల్ సిస్టంపై రోజు నిఘా ఉంచడం చాలా ముఖ్యం. మీరు మీ స్వంతంగా మీ వైరింగ్ మరియు పవర్ అవుట్లెట్లను క్రమం తప్పకుండా తనిఖీ చేయొచ్చు. మీ ఎలక్ట్రికల్ సిస్టమ్ను సంవత్సరానికి 2 సార్లు బాగా తనిఖీ చేయడం చాలా ఆలస్యం కావడానికి ముందు సంభావ్య సమస్యని గుర్తించడంలో మీకు సహాయపడుతుంది. సమస్య ఎంత త్వరగా తెలుసుకుంటే సమస్యని పరిష్కరించడం మరియు వైఫల్యం కారణంగా వచ్చే ప్రమాదాలు నివారించడం సులభం అవుతుంది. నీరు మరియు విద్యుత్ కలపకూడదు. ఇది ఇంగిత జ్ఞానం అనిపించినప్పటికీ ఇంట్లో విద్యుత్ షాక్లు సంభవించవచ్చు. కారణం గృహోపకరణాలను కడగడం లేదా తుడిచివేయడం. అధిక నాణ్యత పదార్థాలను మాత్రం ఉపయోగించండి. నేడు మార్కెట్లో ఉన్న అవకాశాలను దృష్టిలో ఉంచుకొని తక్కువ ధర వస్తువుల వైపు వెళ్లడం సహజమైన మానవ ధోరణి. ఏది ఏమైనప్పటికీ అదే ఆలోచనను వైర్ అవుట్లెట్లకు ఉపయోగించడం ప్రమాదకరం మరియు ప్రాణాపాయం. అందువల్ల ఆర్థికంగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఉండదు. ఆమోదించబడిన భాగాలు మరియు సామాగ్రిని ఎంచుకోవడం ఉత్తమ ఎంపిక. మిమ్మల్ని మీరు సురక్షితంగా ఉంచుకోవడానికి మరియు ఎలక్ట్రికల్ సిస్టమ్ యొక్క జీవితాన్ని పొడిగించడానికి భర్తీ చేసే వస్తువులు ధృవీకరించబడి ఉన్నాయని నిర్ధారించుకోండి. ఓవర్లోడ్ చేయొద్దు. గృహ విద్యుత్ వ్యవస్థలతో అత్యంత సాధారణ సమస్యల ఒకటి ఓవర్లోడింగ్. మీ ఉపకరణాలు ఎంత విద్యుత్తును ఉపయోగిస్తాయి మరియు మీ అవుట్లెట్ ఎంత పవర్ను అందిస్తుందో తెలుసుకోవడం ముఖ్యం. ఎందుకంటే అలా చేయడం వల్ల ప్రమాదాలు నివారించవచ్చు. కిచెన్ ఉపకరణాలు వాటి స్వంత ప్లగ్లను కలిగి ఉండాలి, ఎందుకంటే అవి చాలా విద్యుత్తును ఉపయోగిస్తాయి. అనేక ప్లగ్లతో కూడిన సర్క్యూట్ను ఓవర్లోడ్ చేయడం వల్ల విద్యుత్ అంతరాయం ఏర్పడవచ్చు. ప్రతి సర్క్యూట్ బోర్డ్ అది తీసుకునే లోడ్కు నిర్దిష్ట పరిమితిని కలిగి ఉంటుంది. కానీ ఆ పరిమితిలో దానికి కనెక్ట్ చేయబడిన ఉపకరణాలు ఖచ్చితంగా పనిచేయాలి. భారత ప్రమాణాల ప్రకారం సబ్ సర్క్యూట్ లోడ్ 800 వాట్లకు మించకూడదు. అటకపై ఉన్న ఓపెన్ వైర్ను ఎలకలు లేదా రకూన్లు లేదా నేలమాళిగలోని సర్క్యూట్ల చుట్టూ వర్షపు నీరు చేరడం, ఇటువంటి వాటిపై కూడా నిఘా ఉంచండి. ప్రభావం తక్షణమే కనిపించినప్పటికీ ఏదైనా వైర్ దెబ్బతినడం పెద్ద ప్రమాదాన్ని కలిగిస్తుంది. విద్యుత్ వైరింగ్ యొక్క మరమ్మత్తు. ఎలక్ట్రికల్ కేబుల్స్ యొక్క బయటి జాకెట్ అప్పుడప్పుడు వాటిని కదిలించినప్పుడు చిరిగిపోతుంది మరియు పదే పదే వంగి లోపల ఉన్న వైర్లను బహిర్గతం చేస్తుంది. ఇది ముఖ్యంగా ఫోన్ మరియు ల్యాప్టాప్ ఛార్జర్ల వంటి రెగ్యులర్గా ఉపయోగించే కేబుళ్లలో ప్రబలంగా ఉంటుంది. మీరు మీ ఎలక్ట్రికల్ లైన్లలో ఏదైనా బహిర్గతమైన వైర్లను గమనించినట్లయితే సమస్యను మరింత దిగజారకుండా ఆపడానికి మీరు వాటిని వెంటనే ప్యాచ్ చేయాలి. ఏ రకమైన ఎలక్ట్రికల్ కేబుల్కైనా చిన్నపాటి నష్టాన్ని సరిచేయడానికి ఎలక్ట్రికల్ టేప్ను ఉపయోగించండి. మరింత ముఖ్యమైన నష్టాన్ని సరిచేయడానికి హీట్ స్ట్రింగ్ ట్యూబులను ఉపయోగించండి. సాధారణంగా కేబుల్లోని విద్యుత్ తీగలు తీవ్రంగా కాలిపోయి కేబుల్ బయటి జాకెట్ చిరిగిపోతూ వైర్లను బహిర్గతం చేస్తూ ఉంటే దాన్ని మార్చడం మంచిది. 1:2:1 నిష్పత్తి మరియు మీ కేబుల్ కంటే రెట్టింపు వ్యాసం కలిగిన హీట్ స్ట్రింగ్ ట్యూబ్లను ఎంచుకోండి. హీట్ స్ట్రింగ్ గొట్టాలను దెబ్బతిన్న ప్రాంతం కంటే కనీసం 2 రెట్లు పొడవుగా కత్తిరించండి. దెబ్బతిన్న ప్రాంతంపై హీట్ స్ట్రింగ్ గొట్టాలను స్లైడ్ చేయండి. గొట్టాలు తగ్గిపోయే వరకు వేడి చేయడానికి హీట్ గన్ లేదా హెయిర్ డ్రైయర్ను ఉపయోగించండి. ఈ వీడియో సెషన్ నుండి మీరు కండ్యూట్ వైరింగ్, కేసింగ్ మరియు క్యాపింగ్ వైరింగ్, టెస్టింగ్, రిపేర్ మరియు వైరింగ్ నిర్వహణ చేయగలరని నేను ఆశిస్తున్నాను. వీక్షించినందుకు ధన్యవాదాలు. మంచి రోజు.